ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అని మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ మాటను చెప్పుచూ ఉన్నాడు. నీతి మార్గములో మనము నడిచిన ఎడల ఆ మార్గములో మరణమే లేదు, అందులో జీవము మాత్రమే ఉన్నది అని మనం గ్రహించాలి. మనుషులకు జీవమునివ్వడానికే నీతిని అనుసరించి వారు నడవటానికి ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి మనుషులందరి కొరకై తన ప్రాణమును పెట్టాడు. ఘోరమైనటువంటి శిలువ మ్రాను మీద మానవులందరి పాపములను, శాపములను మోసిన వాడై నీతి మార్గమును స్థాపించినటువంటి గొప్ప దేవుడు ఆయన. మానవులు యేసు అన్న ఆ నీతి మార్గమును అనుసరించి నడిచిన ఎడల అందులో మరణము లేదు, అందులో జీవము మాత్రమే ఉన్నది. ఇహలోక సంబంధమైన మరణము మనందరికీ తెలిసిందే. అయితే ఈ భూమి మీద మనము బ్రతికినన్నాళ్ళు బ్రతికి మరణించిన తరువాత మన నిజమైన జీవితము ప్రారంభమవుతుంది. ఈ లోకములో మనము నీతిని అనుసరించి నడిచిన ఎడల ఆ మార్గము మనకు జీవమును అనుగ్రహిస్తుంది. కానీ చెడుని మనము ఆశించి నడిచిన ఎడల అది మనకు మరణమును తీసుకొనొస్తుంది. అది దేవుని యొక్క మహా ఉగ్రత అయినటువంటి నిత్య నరకాగ్ని అన్న రెండవ మరణం. ఆ మరణములో నుండి మానవులను కాపాడడానికి ఎవరి తరము కాదు. తుదకు దేవుడైనను సరే ఆ మరణములో నుండి మనుషులను కాపాడలేరు. ఆ మార్గమున ఆ మరణ మార్గమును నీవు అనుసరించి ఆ మరణంలోనికి నువ్వు ప్రవేశించకుండా ఉండాలని చెప్పి ఆయన నీతి మార్గమును తన మరణము ద్వారా స్థాపించి మన పాప శాపములన్నిటినీ ఆయన భరించినటువంటి దేవుడు. యేసుని విశ్వసించి తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారే నీతిని అనుసరించి నడుచువారు, నీతి మార్గమును వారు ప్రయాణము చేయువారు. దాని అంతము జీవమే. నిత్యుడగు దేవుని సన్నిధికి చేరునట్లుగా దాని మార్గము మనకు త్రోవ చూపిస్తుంది. ఆ మార్గమున మరణమే లేదు. నీతిని అనుసరించి నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ పొందుకొనుడి. దేవుడు సకల విధములైన ఆశీర్వాదములు మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. మరణము లేని ఆ జీవ మార్గము నీకు కావాలనా? నేడే యేసునందు విశ్వాసముంచుడి, పరలోక భాగ్యమును పొందుకొనండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఆ మార్గము కావలసిన వారు నాతో కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, గనుడా, ఇదిగో నాయనా, నీ బిడ్డలైన మాకు మీరిచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. నీతి మార్గమును మరణము లేదని, ఆ త్రోవలో జీవము మాత్రమే ఉన్నదని మీరు చెప్పిన నీ సత్యవాక్కుల కొరకై వందనాలు. నీ నీతిని అనుసరించి బిడ్డలుగా నీ బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకొని వారికి జీవ మార్గమును అనుగ్రహించి ఆశీర్వదించుమని నీ కృపాకరములకు బిడ్డలను సమర్పించుకుంటున్నాను. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.